వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కువైట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగి 50 మందికి పైగా సజీవ దహనమయ్యారు. మృతుల్లో 42 మంది భారతీయులు ఉండడం అందరినీ కలచివేస్తోంది. అటు గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్లో భారత ఎంబసీ బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. గల్ఫ్ డ్రీమ్స్ ఖాళీ బూడిదయ్యాయి. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మందికి పైగా సజీవ దహనం కావడం అందరినీ కలిచివేసింది. మృతుల్లో 43 మంది భారతీయులే ఉన్నారు. అందులో 21 మంది కేరళ వాసులు ఉన్నారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో మంగఫ్ పట్టణంలోని 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం మొత్తం మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది. దీంతో మంటలను చూసి కొంతమంది కిందకు దూకారు. కొంతమంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం కూడా భారతీయుడిదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. కేరళ, తమిళనాడుకు చెందిన చాలా మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అంతేకాకుండా కార్మికులంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో చాలా నష్టం జరిగింది. మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో 160 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లాదాన్ ఆసుపత్రిలో గాయపడ్డ కార్మికులకు చికిత్స జరుగుతోంది. భారత రాయబారి ఆదర్శ్ వైకా ఆసుపత్రిని సందర్శించి గాయపడ్డ కార్మికులను పరామర్శించారు. కాగా బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు కువైట్ హోంశాఖ మంత్రి మహమ్మద్ ఫాయిద్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ భవనాన్ని నిర్మించారని అధికారులు వెల్లడించారు. అసలు ఆ భవనంలో ఎవరు ఉంటున్నారో కూడా వివరాలు తమకు చెప్పలేదన్నారు. పరిమితిని మించి భవనంలో కార్మికులకు ఆశ్రయం కల్పించారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దురాశ కారణంగా అమాయకుల ప్రాణాలు పోయాయని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 50 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కువైట్ అగ్ని ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులతో కువైట్లోని భారత ఎంబసీ టచ్లో ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను త్వరితగతిన భారత్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేస్తుంది. బాధిత కుటుంబ సభ్యుల సాయం కోసం ఈ హెల్ప్ లైన్ను సంప్రదించవచ్చని తెలిపింది. కువైట్ జనాభాలో 3/2 మంది వలస కార్మికులే. కువైట్ ఎక్కువగా విదేశీ కార్మికులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా నిర్మాణ, గృహ రంగాల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కువైట్లోని వలస కార్మికుల జీవన ప్రమాణాలపై మానవ హక్కుల సంఘాలు పదే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.